అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రార్థనా సమయంలో రాజ్యాంగ పీఠికను చదివించారు. వేడుకల్లో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు చిత్రలేఖనం సహా పలు పోటీలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా హెచ్ఏఎస్ఎం పిఎం3 జెడ్పీ స్కూల్ పిల్లలతో ఈరోజు మాక్ పోలింగ్ నిర్వహించబడుతూ ఉన్నది. అందరికీ శుభోదయం. నేను కడపని నుంచి కమలాపురం నుంచి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని చిన్నగా 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 నిలబడండి. ఫోటో ఎత్తుతుంటే ఎంతో ఈ 4 కవలిక విలువల మీద రాజ్యాంగం ఉంది. 14 ఓట్లు వచ్చాయి. ఆమెపై పోటీ చేసినటువంటి ప్రత్యర్థి వెళ్ళాలి. కార్తికేయ దీప్తిపై 7 ఓట్ల మెజార్టీ. విధానం ఉత్కంఠగా నిర్వహించబడుతుంది. అభ్యర్థుల మధ్య ఉత్కంఠత నెలకొంది. ఒకటి ఫలితం విడుదలైంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి దినేష్ కార్తికేయ తన ప్రత్యర్థిపై 7 ఓట్ల మెజార్టీని సాధించాడు.